నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో తాజాగా తిరుపతిలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన చాలా మంది నేతలతో పాటు నగరి ఎమ్మెల్యేగానే కాకుండా జగన్ కేబినెట్ లో పర్యాటక శాఖ మంత్రిగాను పనిచేసినటువంటి ఆర్కే రోజా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో భూమన సహా ఇతర నేతలంతా ప్రసంగించినారా అని ఊపు రోజా ప్రసంగంతో వచ్చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రోజా ప్రసంగం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్నైతే నింపి ఉండొచ్చు గాని జగన్ సీఎంగా ఉండగా అందిన కాడికి దండుకున్న నేతలు మాత్రం ఆమె ప్రసంగానికి ఠారెత్తిపోయారట. విపక్షంలో ఉన్నామన్న భావనే లేకుండా అదేదో తాము అధికారంలో ఉన్నప్పుడు అసలు అవినీతికే పాల్పడలేదు అన్నట్లుగా రోజా మాట్లాడిన తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తించిందనే చెప్పాలి. ఎమ్మెల్యేగా మంత్రిగా రోజా భారీ ఎత్తున వెనకేసుకున్నారన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై కూటమి సర్కార్ దృష్టి పెడితే రోజా అడ్డంగా బుక్ కావడం ఖాయమనే చెప్పాలి. మరి ఏ ధైర్యంతో రోజా కూటమి సర్కార్కే సవాళ్లు విసురుతున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయినా గురువారం నాటి తిరుపతి సమావేశంలో రోజా ఏమన్నారన్న విషయానికి వస్తే కూటమి సర్కార్ వైసీపీ నేతలను వరుసగా అరెస్టు చేస్తుందని మండిపడ్డారు. తనను కూడా అరెస్టు చేస్తారేమో, చేసుకోండి అంటూ ఆమె సవాల్ విసిరారు. దమ్ముంటే తనను అరెస్టు చేసుకోవాలని అన్నారు. అరెస్టు చేసి జైల్లో పెడతారా, పెట్టుకోండి అంటూ ఆమె మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేవి తామేనని చెప్పిన రోజా ఈ రోజు తమను అరెస్టు చేస్తే రేపు వడ్డీతో సహా చెల్లిస్తామని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోజా ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఆమె పక్కగానే కూర్చుని ఉన్న భూమన బెదిరే కళతో ఆమెను చూసిన వైనం రోజా వ్యాఖ్యలు వైసీపీ నేతలను ఏ రీతిన భయపెట్టాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాయి. అసలే ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలను కూటమి సర్కార్ బుక్ చేసి పారేసింది. వీరిలో కొందరు జైల్లో ఉంటే మరికొందరు ముందస్తు బెయిల్స్ తో బయట తిరుగుతున్నారు. మరికొందరు బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రోజా ఇలాంటి సవాళ్లు చేసి కూటమి సర్కార్కు ఆగ్రహం తెప్పించడం ఎందుకు అన్నది భూమన అనుకూల వాదనగా తెలుస్తోంది. అసలే కాక మీద ఉన్న కూటమి సర్కారు రోజా మాటలు విని తమపై కేసులు పెడితే తమ పరిస్థితి ఏం కాను అని వారు బెంబేలెత్తుతున్నారు. ఇక ఇతర నేతల గురించి అలా పక్కన పెడితే రోజా అవినీతిపైనే లెక్కలేనని ఆరోపణలు వినిపించాయి. మంత్రిగా పదవి ప్రమాణం చేసిన వెంటనే కుమారుడి కోసమంటూ ఆమె కొనుగోలు చేసిన ఖరీదైన కారును చూసి జనం విస్తుపోయారు. మంత్రిగా ప్రమాణం చేస్తేనే ఈ మేర కారుకుంటే ఇక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తే రోజా ఇంకెంత మేర మేస్తారునని కూడా సెటర్లు వినిపించాయి. జనం అనుమానపడినట్లుగానే మంత్రి హోదాలో రోజా ఓ రేంజ్ లో చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆమె ప్రతి వారం తిరుమల వెంకన్న దర్శనానికి వెళుతూ ప్రతిసారి తన వెంట ఓ 50 మందిని తీసుకువెళ్లి స్వామివారి ప్రత్యేక దర్శనాన్ని కల్పించి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఇక మంత్రి హోదాలోనూ ఆమె ఈ దందాను నిరాటంకంగా కొనసాగించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణ చేపడితే కూడా రోజా దొరికిపోవడం ఖాయమేనని చెప్పక తప్పదు. ఇక పర్యాటక శాఖలో ఆమె సాగించిన వ్యవహారాలపై విచారణ చేపట్టిన ఆమె అడ్డంగా దొరికిపోవడం ఖాయమని ఇప్పుడు ఇలాంటప్పుడు సర్కార్ను ఉసిగొలిపే యత్నం చేయడం ఎందుకన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.